అందరూ చిన్నపిల్లలే ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన ఆనందం నూతన సంతోషంతో మీ అందరూ మీ కుటుంబాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పుడు నేను ఇది వెజిటబుల్ బిర్యానీ చేశాను, అది మొత్తానికి వీడియోలోకి వెళ్దాము. ఓకేనండి, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోలోకి వెళ్దామండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, బఠానీ, పుదీనా, టమాటో, క్యారెట్, ఆనియన్స్ అన్నీ మసాలా దినుసులు కూడా పెట్టుకున్నాను. అవి ఎలా చేయాలో నేను చూపిస్తాను రండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను కదండి, జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేస్తున్నాను. ఈ కిస్మిస్లు వేయడం వల్ల వేరే టేస్ట్ వస్తుంది ఈ బిర్యానీకి. జీడిపప్పు తీసేసాను. ఇప్పుడు ఈ మసాలాలో వేస్తున్నాను. చెక్క, లవంగా, దానికి కావాల్సినవన్నీ వేసుకుంటున్నాను. ఇలాగా వెజ్ బిర్యానీకి కిస్మిస్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట. అది ఇంచుమించు ఎవరు చేయరు కానీ నేను వేస్తున్నాను. చూడండి, అలా చేయండి. తర్వాత బఠానీ వేసేస్తున్నాను. బఠానీ కొంచెం వేగాక ఆనియన్స్, చిల్లీస్ వేస్తున్నాను. అలాగే దాంతోపాటు క్యారెట్ పీసెస్ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేయడం వల్ల ఈ వెజ్ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే కొంతమంది అన్నం వండేసి బిర్యానీ ఇలా తాలింపు వేసుకుంటారు, నేను అలా చేయను, డైరెక్ట్ వేసేస్తున్నాను అనమాట. డైరెక్ట్ మీరు ఇలా చూడవచ్చు. ఇవన్నీ వేగాక అప్పుడు నేను చూపిస్తాను. ఇంకా చూడండి, అది కొంచెం వేగాయి కదా, నేను పుదీనా వేస్తున్నాను. పుదీనా ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే ఇది మా టెర్రస్ గార్డెన్లోదనమాట. ఆ పుదీనా కూడా కొంచెం మగ్గాక మనం టమాటా కూడా వేసేసుకుందాము. ఇలాగా సింపుల్గానే అయిపోద్దండి, తొందరగా. మనం కూరలు అన్నీ చేయకుండా ఇలా చేసి తినేయచ్చు మనం ఈజీగా. చూడండి, టమాటా పీసెస్ కూడా వేసేస్తున్నాను. అంతే, ఇదంతా కాసేపు మగ్గనిద్దాం. కాసేపు మగ్గాక మళ్ళీ చూపిస్తాను. చూడండి, రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసేసుకుని కాసేపు కొంచెం వేపి తర్వాత మనం వాటర్ అది వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగా దానికి సరిపడిన సాల్ట్ కూడా వేసేస్తున్నాను. అలాగే మసాలా కూడా వేసేస్తున్నాను. కొంచెం మసాలా పొడి, నేను చేసి పెట్టుకున్న మసాలా పొడి, ఇది కూడా వేసేస్తున్నాను. ఇదంతా వేసేసి వాటర్ వేసుకుంటాను అంతే అండి. కప్ రైస్ 2 కప్స్ వాటర్ వేసేసి మనం బాయిల్ అయ్యాక అప్పుడు చూసుకుందాం. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. చూడండి, 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. అయిపోయింది. పూర్తిగా డిష్ అవుట్ చేసి నేను చూపిస్తాను.